హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా వారి యొక్క పటుత్వం అనేది క్రమక్రమంగా తగ్గిపోతుంది అని, ఈ పటుత్వాన్ని పెంచుకోవడం కోసం ముఖ్యంగా లైంగికంగా అంటే రతిపరంగా చాలా మంది కూడా బలహీనంగా ఉన్నామని, ఎక్కువసేపు చేయలేకపోతున్నామని, లేదా స్టామినా సరిపోవడం లేదని, లేదా హార్డ్గా చేయలేకపోతున్నామని, దీనికి చాలా రకాలైన కారణాల వల్ల చాలా మంది చెప్తున్నారండి. ఎవరైనా సరే పటుత్వానికి తగ్గిపోయి మీ స్టామినా సరిపోవడం లేదు, దీనివల్ల స్త్రీ సాటిస్ఫైడ్ అవ్వడం లేదు, లేదా ఎక్కువగా మేము చేయలేకపోతున్నాం, ఎక్కువ సమయం కేటాయించలేకపోతున్నాం అనుకునే వారికి ఇప్పుడు నేను ఒక అద్భుతమైన చిట్కా చెప్తా అండి. ఈ చిట్కా అనేది మీరు ప్రతిరోజు కనీసం రోజు తప్పించి రోజైనా సరే ఒక చిన్న స్నాక్స్ లాగా తీసుకుంటూ ఉన్నట్లయితే అది మీ శరీరంలో మీకు తెలియకుండానే అనేక రకమైన మార్పులు చేస్తుంది, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ కాకుండా చేస్తుంది, అండ్ మీ శరీరాన్ని దృఢంగా స్ట్రాంగ్గా స్టామినా పరంగా కూడా చాలా వరకు ఇంప్రూవ్ చేస్తుంది. కానీ చిట్కా చాలా సింపుల్ చిట్కా, అందరికి 100కి 100% అందరికి అందుబాటులో ఉండే చిట్కా అండ్ అద్భుతమైనటువంటి చిట్కా. సో ఆ చిట్కా ఏంటి అండ్ దీన్ని ఎలా ఉపయోగించాలనే గురించి మనం తెలుసుకుందామండి. ఈ చిట్కాను ఉపయోగించేటప్పుడు దీనికి వయసుతో సంబంధం లేదండి. 15 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఎవరైనా సరే అప్ టు ఎన్నో ఏజ్ వాళ్ళ వరకు కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు. అండ్ దీన్ని స్త్రీలు కూడా ఉపయోగించవచ్చు వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశమే లేదు. 1% కూడా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం లేదు. స్త్రీలలో కూడా కొంతమందికి రతి పట్ల ఆసక్తి తక్కువగా ఉండడం కానీ, లేదా శరీరము బలహీనంగా సన్నగా, లేదంటే సరైనటువంటి ఆకృతి లేక, బలం లేక, చేయడానికి కూడా ఏదైనా పని చేయడానికి కూడా స్టామినా లేక చాలా మంది స్త్రీలు కూడా ఇబ్బంది పడుతుంటారు. అలాంటి స్త్రీలు కూడా దీనిని ఇద్దరు కలిపి, పురుషులు స్త్రీలు ఇద్దరు కలిపి కూడా దీన్ని వాడుకోవచ్చు, ఎలాంటి సమస్యలు రావు. ఇది వాడే సందర్భాల్లో తినకూడనివి అయితే ఏంటో తెలుసుకుందాం. ముందు ఎట్టి పరిస్థితుల్లో పులుపు పదార్థాలు అంటే చింత పులుపు, చారు, సాంబారు, రసము ఇలాంటి ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదండి. అండ్ పచ్చళ్ళు అంటే ఊరబెట్టిన పచ్చళ్ళు తినకూడదు. అండ్ చికెన్, చేపలు అవాయిడ్ చేయాలి. గుడ్లు అనేది ఆమ్లెట్లు వేయకుండా ఉడకబెట్టిన గుడ్లు తీసుకోవచ్చండి. అండ్ దీంతో పాటుగా మీరు డ్రింకింగ్, స్మోకింగ్, ఆల్కహాల్, పొగాకు ఉత్పత్తులు, గుట్కాలు ఇలాంటివి అన్ని పూర్తిగా వ్యసనాలన్నీ మానివేయాల్సి ఉంటుంది. సహజంగా మామూలుగా కూరగాయలు, ఆకుకూరలు అన్ని తీసుకుంటూ ఉంటే కనుక తప్పకుండా మంచి ఫలితాన్ని పొందవచ్చు. ఇకపోతే ఇది చేసేది ఎలాగనేది మనం తెలుసుకుందాం. దీనికి కావాల్సిన ఒక గుప్పెడు శనగలండి. శనగలు అయితే మనకు అందరికీ అందుబాటులో ఉంటాయండి. శనగలు ఒక గుప్పెడు శనగలు తీసుకొని రాత్రి కూడా వాటిని నానబెట్టండి. నానబెట్టిన తర్వాత తెల్లారి లేచిన తర్వాత మంచిగా నానుతాయి కదా, నానిన తర్వాత కనీసం ఒక 2 to 3 days, కొద్దిగా ఒక 2 నుంచి 3 days నానబెట్టేసేయండి. ఎందుకంటే ఒకే రోజులో కాదు, అది 2 to 3 days నానబెట్టి, లేదా ఒక రోజు నానబెట్టి దీన్ని ఒక గుడ్డలో కట్టేసేయండి. వీటిని ఒక గుడ్డలో కట్టేసి తరచుగా నీళ్లు చల్లుతూ ఉంటే చిన్న చిన్న మొలకలు వస్తాయి. మనకు అబ్జర్వ్ చేయొచ్చు, మామూలుగా కూడా నానబెట్టినా కూడా చిన్న చిన్న మొలకలు వస్తాయి. మొలకలు అనేటివి రావాలి, ఖచ్చితంగా మొలకలు రావాలి. ఇలా మొలకలు వచ్చిన తర్వాత అట్లీస్ట్ ఒక 1/2 inch to 1 inch మొలకలు అన్న రావాలండి. ఇలా వచ్చిన తర్వాత వీటిని మెత్తగా రుబ్బండి. ఓకేనా? మెత్తగా రుబ్బి దీనికి సరిపడా 1 లేదా 2 చెంచాల కండ చక్కెర, 1 లేదా 2 చెంచాల కండ చక్కెర, 1 లేదా 2 చెంచాల వెన్న, 1 లేదా 2 చెంచాల పాలు, ఆవు పాలు, ఈ మూడింటిని అందులో వేసి బాగా కలిపి వాటిని ఉదయం పూట స్నాక్స్ లాగా ఏమి పరికల్పన తినేసేయాలి. ఇలా స్త్రీలు పురుషులు సుమారుగా ఎంత తీసుకోవాలి? చిన్న మన చట్నీ గిన్నె ఉంటుంది కదండి, ఆ చట్నీ గిన్నె అంతా తీసుకుంటే సరిపోతుంది. ఇలా ప్రతిరోజు దీన్ని ఒక స్నాక్స్ లాగా తీసుకోవాలి. శనగల గురించి చాలా మంది తెలుసు, దీనిలో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. అండ్ దీన్ని తినడం వల్ల శరీరానికి కూడా మంచి మేలు జరుగుతుంది, శరీరం కూడా మంచి పుష్టిగా అవుతుంది. ముఖ్యంగా జిమ్కి వెళ్ళేవారు, శరీరము వృద్ధి చెందాలనుకున్న వారు శనగలను అధికంగా తింటారు. వాటితో పాటు ఈ వెన్న, పాలు, కండ చక్కెర కలిపి తీసుకోండి. చాలా అద్భుతమైనటువంటి ప్రయోజనాలను పొందడం జరుగుతుంది వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. అంతేకాకుండా సార్ చిన్నగా ఉంది కదా సార్ చిట్కా, ఖచ్చితంగా ఫలితాన్ని అందిస్తుంటే ఎన్నో చిన్న చిన్న చిట్కాలే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను అందిస్తాయనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. పక్క మంచి రిజల్ట్ అందిస్తుంది. అండ్ దీన్ని కంటిన్యూగా మీరు ఒక నెల నుంచి 45 రోజుల పాటు, 30 నుంచి 45 రోజుల పాటు కంటిన్యూగా వాడుతూ ఉండండి. తప్పకుండా మంచి ఫలితాన్ని పొందారు. మీరు కోల్పోయిన పటుత్వాన్ని, శరీర దృఢత్వాన్ని తిరిగి మళ్ళీ పొందడం అనేది పక్కాగా జరుగుతుంది. ఓకేనా? కాబట్టి ప్రయత్నం చేయండి, తప్పకుండా ఫలితాన్ని పొందుతారు. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు. చాలా మంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయాలండి. దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దానివల్ల నాకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ మీకు కూడా నా అప్డేట్స్ ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. అండ్ లైక్ చేయడం, షేర్ చేయడం వల్ల మరెంతో మందికి సమస్యలతో బాధపడే వారికి ఈ వీడియోని మీరు చేరువ చేసిన వాళ్ళు అవుతుంటారు. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఎలాంటి సమస్య ఉన్నా కామెంట్ ద్వారా తెలియజేయండి, లేదా కింద స్క్రోల్ అవుతున్న ఫోన్ నెంబర్స్కి కాల్ ద్వారా కానివ్వండి, వాట్సాప్ ద్వారా కానివ్వండి, మీరు తెలియజేసి మీ సమస్యకు పరిష్కారాన్ని కూడా మీరు పొందవచ్చు. అండ్ కింద డిస్క్రిప్షన్లో మన గ్రూప్ లింక్ ఉంటుందండి, లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలని అందులో ఎప్పటికప్పుడు పొందుపరుస్తూనే ఉంటాను. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.